గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ప్రీవియస్ వీడియోలో అయితే మేము చెప్పాను కదా, మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి. నేను, మా మరదలు, మా చిన్నోడు, మా బామ్మర్ది. సో మేమైతే అక్కడికి వెళ్ళేసరికి మా అమ్మమ్మ అయితే వేడివేడిగా రైస్ కుక్ చేసింది. అందులోకి ఎగ్ ఫ్రై చేసింది, వంకాయ కర్రీ, ఇంకా అప్పడాలు ఫ్రై చేసింది. మేమైతే ఇంట్లో నుంచి 8-10 అట్లా స్టార్ట్ అయిపోయాము. బట్ అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు ఈవినింగ్ 5:36 అయింది. మేమైతే ఏమి తినలేము, మా చిన్నోడు కూడా ఏం తినలేము. ఫుల్ ఆకలితో ఉండే. అంటే మధ్యలో కొంచెం జంక్ ఫుడ్ స్నాక్స్ అవి తిన్నాము. ఎంత తిన్నా రైస్ పైకి రాదు కదా. సో మేమైతే వేడివేడిగా తినేసాం. కడుపు మాత్రం చాలా నిండిపోయింది. ఇంకా అలా ఈవినింగ్ ఇంకా కొంచెం అలా రెస్ట్ తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టారు కదా, సో ఇల్లంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసినాము, ఇల్లు ఎలా ఉందని చెప్పేసి. దాని తర్వాత ఇంకా టైంపాస్ అవ్వట్లేదని పచ్చీస్ తీసాము, పచ్చీస్ ఆడదామని చెప్పేసి. ఇక్కడ చూసారా గవ్వలు అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి చాలా పెద్ద సైజు ఉన్నాయి, అసలు చేతిలో కూడా పట్టట్లేదు. కానీ ఆ పెద్ద గవ్వలతో పంజాలు అయితే చాలా బాగా పడుతున్నాయి. ఎవ్రీ టైం పచ్చీసు తీసు అలా పడుతూనే ఉన్నాయి. ఆట మాత్రం చాలా బాగొస్తుంది. బట్ అక్కడ అందరికీ ఆడొచ్చిన వాళ్ళే, నాకైతే అస్సలు రాదు ఆ ఆట. ఆ పచ్చీస్ తెలవది, ఆ తీస్ తెలవది, ఏదో ఎక్క అంటున్నారు అవి తెలవది, పావు అంటున్నారు అసలు ఏమీ తెలవది. ఏదో ఏయమంటున్నారు ఏస్తున్నా అంతే. మా మరదలు నేను ఒక సైడు, మా బామ్మర్ది మా అమ్మమ్మనేమో ఇంకో సైడు. మా బక్కి పెడతా ఉంది, ఏయమంటుంది ఏస్తున్నా, ఏయమంటుంది ఏస్తున్నా అంతే. ఒక్కొక్కసారి ఏమో ఏయకమంటుంది, అయినా కూడా పడుతున్నాయి. అసలు ఏమీ అర్థం కాలేదు. మనకి అష్టాచెమ్మ అయితే చాలా బాగుంటుంది, చెమ్మ అష్ట అలా తెలుసు. బట్ ఇందులో మాత్రం అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. ఒకసారి ఏయమంటున్నారు, ఒకసారి వద్దంటున్నారు, అసలు ఏం అర్థం కాలేదు. నేనైతే ఇవ్వనా కొద్దీ వేస్తున్నా అంతే. ఇంకా అయితే కొద్దిసేపటికి నేను చాలా వెక్స్ అయిపోయినా, ఏ పొండి ఇంకా నాకు ఈ ఆట అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆ ఆట అర్థమైతేనే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఎదుటి వాళ్ళని చంపాలన్నా ఏదైనా కానీ గెలవాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇందులో నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏమంటున్నారు వేస్తున్నా, వద్దంటే ఊకుంటున్నా, అంతమించి ఏం లేదు. సరే అని చెప్పేసి ఇంకా నేను ఆడని పండి అని చెప్తే సరే రెస్ట్ తీసుకుందామని అన్నారు. ఇంకా ఆ మధ్యలో మా అమ్మమ్మ అయితే మా కోసం ఇలా సేమియా చేసింది. ఇంకా సేమియా తినేసి కొంచెం బ్రేక్ తీసుకున్నాము. అగైన్ బ్రేక్ తీసుకోగానే మళ్ళీ ఆడదామంటారు. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సర్లే అని చెప్పేసి ఆ గవ్వలు అయితే అసలు చేతిలో పట్టట్లేదు, ఆడడానికి రావట్లేదు అని అంటే సరే అని ఇంకా మళ్ళీ గవ్వలు ఎక్స్చేంజ్, అవి కూడా అసలు 7 గవ్వలతో ఆడాలంటే అవేం చేతిలో పట్టట్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ చిన్న గవ్వలు ఉన్నాయి, ఇంకా వేరే ఆప్షనల్గా అవి తీసుకొని ఆడటం స్టార్ట్ చేసినాము. దస్ పడింది. పచ్చీసు బుట్టి ఇంకా నైట్కి అలా గేమ్ ఆడుతూ ఇంకా పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ బ్రష్ చేసుకొని ఇక్కడ మేము లేచేసరికి అయితే మా అమ్మమ్మ గుంత పొంగడాలు, అందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ, ఇంకొకటేమో మ్యాంగోది రసం చేసింది. అయితే అవి మేము అసలు బ్రష్ చేసుకొని రాగానే పెడుతుంది ముందు. ఒక టేస్ట్ చేయండి అని చెప్పేసి 2 పొంగడాలు ఇచ్చేసి అందులోకి మ్యాంగో ప్యూరీ అండ్ పల్లీ చట్నీ ఇచ్చింది. ఏది టేస్ట్ చేస్తారో చెప్పండి, ఏది బాగుంటే మీకు అది పెడతాను అని చెప్పేసి అడుగుతుంది. పచ్చడితో అదిరిపోయింది. మామిడికాయ తొక్కతో ఇంకో అదిరిపోయింది. తొక్కట మామిడికాయ తొక్క పానకం ప్యూరీ ఫస్ట్ టైం మా నాన్నమ్మ చేసింది. అబ్బా వెరైటీ ఉంది. ఊరిలో ఉడుతున్నాయి మొత్తం. బట్ ఇది మ్యాంగోతో మాకు ఫస్ట్ టైం కాబట్టి అంతగా నచ్చట్లే. పచ్చడి పండుకేందలతో పాన్స్ పడరు వాసన. వీడికి మాత్రం తెలుసు పాన్స్ పడరు వాసన, అందుకని పందిని కాదు కదా. చెప్పరా బ్లాకీ. హలో. సో ఇక్కడైతే మా అమ్మమ్మ చేసిన స్పెషల్స్ అన్ని చూపిస్తున్నాను. గుంత పొంగడాలు, పల్లీ చట్నీ, ఇంకా అది మామిడి పానకము. మాకైతే పానకము అంత నచ్చలేదు, బట్ బాగానే ఉంది కాంబినేషన్. నేనైతే ఫస్ట్ టైం తినడం, నేను మా మరదలు, మా ఇద్దరికి అంత నచ్చలేదు. మా బామ్మర్దేమో ఆల్రెడీ ఎక్కడో తినేసాడంట, వాడైతే మంచిగా తినేస్తున్నాడు. మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా రెగ్యులర్గా వాళ్ళు తినేస్తారు. మాకు ఇటు సైడ్ అయితే అలవాటు లేదు, మేము అంతగా చేసుకోము. వాళ్ళు దోశలకు కానీ, పూరికి కానీ, ఇట్లా గుంత పొంగడాలకు కానీ ఇవన్నిటికీ చేసుకొని తింటారంట. బట్ మాకే అంత కొంచెం వెరైటీగా ఉండి తినలేము. ఇవన్నీ ఓమేసింది. చాలా పని మంచి రాదు.
ఇక్కడైతే స్నానాలు చేసేసుకున్నాము. ఇంకా టిఫిన్స్ అయిపోగానే ఇల్లు ఊడ్చేసుకొని బోళ్ళు కూడా అన్నీ తోమేసుకొని స్నానాలు చేసేసుకున్నాము. ఇంకా మా చిన్నోడికైతే అన్నం తినిపిస్తున్నా. టిఫిన్ తింటే ఇంకా సరిపోదు కదండి, చిన్నపిల్లలు కదా. అప్పటికి నాకు తెలిసి 11:30, 12 అలా అవుతుంది. సో ఆ టైంకి మా వాడికైతే తినిపించేసా. ఇంకా మా మరదలు మా బామ్మర్ది కూడా స్నానాలు చేసేసారు. ఇంకా నేను ఒక్కదాన్నే రెడీ కావాలి. మా మరదలు ఆల్రెడీ రెడీ అయిపోయింది. మా చిన్నోడికి తినిపించడం కాస్త లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మేమందరము బయటికెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఏదో నియర్ బై ప్లేసెస్‌లో ఉందంట ఏదో చూడ్డానికి. సో అక్కడికెళ్దామని అనుకున్నాము. మా మరదలైతే రెడీ అయిపోయింది. నేనే రెడీ కావాలి. మా అమ్మమ్మ అయితే అక్కడికెళ్ళడం కోసం అని చెప్పేసి ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేసింది. అయితే కరివేపాకు ఒకటి వేయడం మర్చిపోయిందంట. టైంకి దొరకలేదంట. ఇంకా మళ్ళీ దాన్ని ఫ్రై చేసి అందులో కలిపేస్తదంట. ఇక్కడైతే మేము లెమన్ పులిహోర చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే ఇంకా నేను మా చిన్నోడిని రెడీ చేపిచ్చేసా ఆల్రెడీ. ఇంకా నేనే రెడీ అవుతున్నా. మా చిన్నోడు, మా మరదలు, మా బామ్మర్ది అందరూ రెడీ అయిపోయారు. మా అమ్మమ్మ అక్కడ రెడీ అవుతుంది. ఇప్పటివరకు పులిహోర చేసింది కదా. ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నా. యాక్చువల్లీ మేము ఆ ప్లేస్‌కి వెళ్ళడం కోసం అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాము. మా మరదలు, నేనైతే ఇద్దరం చాలా ప్లాన్ చేసుకున్నాము. అక్కడికెళ్ళిన తర్వాత అలా పిక్స్ దిగాలి, ఇలా పిక్స్ దిగాలి, అలా వీడియోస్ తీసుకుందాం, ఇలా వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి. యాక్చువల్లీ టైం వచ్చేసి 12:30-1 అవుతుంది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నము. మా చిన్నోడిని తీసుకొని మరీ వెళ్తున్నా. అంత రిస్క్ తీసుకొని అసలు అవసరం లేకుండే. బట్ మళ్ళీ మళ్ళీ రాము కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము మంచిగా రెడీ అయ్యాం. నాకైతే బ్లాక్ కలర్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అసలు యాక్చువల్లీ బ్లాక్ అసలు ప్రిఫర్ చేయను, బట్ ఇప్పుడైతే బాగా నచ్చేసింది. సో మేమందరం మంచిగా రెడీ అయిపోయాము. నేను, మా చిన్నోడు, మా బామ్మర్ది, మా మరదలు, మా అమ్మమ్మ అందరం రెడీ అయిపోయాం. మేమైతే ఇక్కడ నియర్ బై ప్లేసెస్లో ఒక లింగంపేట ఉంటుంది. అక్కడ ఏదో బావి ఉందంట. చూడడానికి చాలామంది కూడా వస్తారంట. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం. చూడాలి ఈ ఎండకి మేమైతే వెళ్తున్నాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో మేము అక్కడికి ఎలా వెళ్ళాము, ఏం చేసాము, ఏం చూసాము, మేము ఎలా ఫన్ ఎంజాయ్ చేసాము అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో చూడండి. మేమైతే ఆ ప్లేస్‌కి వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అయ్యాము. అసలు ఎందుకు అయ్యాము, మేము ఎలా వెళ్ళాము, అక్కడ ఏం చూసామో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ పార్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.